హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఈరోజు నాకొక విషయం తెలిసింది. నార్మల్‌గా ఎప్పుడు ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మీడియా వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆర్టిస్టులందరూ లేట్‌గా వస్తారు మూవీ వాళ్ళు. సో, ఈరోజు ఫస్ట్ టైమ్ మీ అందరి కోసం మేము వెయిట్ చేసాము. నాకప్పుడు అర్థమైంది వెయిట్ చేయడం ఎలా ఉంటుందో అని చెప్పి. అండ్ ఇంతకు ముందు ఎప్పుడన్నా అలా వచ్చుంటే లేట్‌గా సారీ. అండ్ థాంక్ యూ ఫర్ ద రియలైజేషన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తాను. నాకు ఎప్పటినుంచో విలన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కానీ ఎవరు నన్ను నమ్మి ఇవ్వలేదు. అండ్ ఎవరు అంత క్యారెక్టర్స్ కూడా రాయలేదు ఇప్పటివరకు. ఇప్పటివరకు నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్‌ని కూడా చూడలేదు. రమేష్ గారు చాలా బాగా రాసారు. అండ్ ఈ స్టోరీ మీద ఆయన చెప్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నాను. కానీ నాకు అంటే అందరూ ఎవరెవరు ఉన్నారో, ఏం ఏం జరగబోతుందో అసలు వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళాను. కానీ ఒక్కసారి షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఐ డిడ్న్ట్ బిలీవ్ ఎలా జరిగింది? ఎలా వచ్చింది? ఔట్‌పుట్ అసలకి అప్పటికప్పుడే అందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మా డైరెక్టర్ గారు వంశీ గారితో ఎందుకు నేను ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్ అయ్యాను అంటే, ఆ టైంలో ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. నేనప్పుడు చాలా హార్ట్ బ్రేక్‌లో ఉండే అండ్ చాలా బాధలో ఉన్నాను. ఆ టైంలో ఎవరు అవతల వాళ్ళు ఉంటే అర్థం చేసుకోరేమో మేబీ. ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ నన్ను అర్థం చేసుకొని అండ్ ఎవ్రీ షాట్ తర్వాత వెళ్లి తనొచ్చి నన్ను కనుక్కునేవారు. ఆర్ యూ ఓకే? ఆర్ యూ ఓకే? అని చెప్పి. దట్ వాస్ అమేజింగ్. ఎందుకంటే ఈ మూవీ కొంచెం స్పెషల్ నాకు. సారీ. రియల్లీ సారీ. కొంచెం స్పెషలే. ఎందుకంటే, ఈ మూవీ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు జరిగాయి నా లైఫ్‌లో. అండ్ ఈ క్యారెక్టర్ అంటే విలన్ చేయడం నా డ్రీమ్ రోల్. ఆ డ్రీమ్ రోల్ చేస్తున్నప్పుడు నేను లైఫ్‌లో ఒక వర్స్ట్ స్టేజ్‌లో ఉన్నాను. అయినా కూడా చేశాను నేను. అండ్ నేను అంత బాగా చేయడానికి కూడా రీజన్ వంశీ సార్. థాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ థాంక్ యూ సో మచ్. హి ఈస్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ లైక్ నన్ను అర్థం చేసుకొని నాతో చేయించారు. అండ్ కృష్ణ గారు ఆయన లైటింగ్ అయితే అద్భుతం. అండ్ రవి గారు హి ఈస్ అమేజింగ్ కెమెరామన్. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ లత, లత చెప్పాలంటే మేమిద్దరు ఫ్రెండ్స్ ఫ్రమ్ 4 ఇయర్స్ నుంచి. అండ్ మేమిద్దరు కలిసి వర్క్ చేస్తామని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ మూవీలో నేను షూట్‌కెళ్ళేంత వరకు నాకు లత అని తెలీదు యాక్చువల్‌గా. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ లత. అండ్ వి యూజ్డ్ టు షేర్ రూమ్స్ అన్నమాట. వెన్ ఐ కేమ్ టు ఇండస్ట్రీ స్టార్టింగ్ స్టేజెస్‌లో. అండ్ హ్యాపీ టు షేర్ ద స్క్రీన్ స్పేస్ ఆల్సో విత్ లత. అండ్ హర్ష చాలా రియలిస్టిక్‌గా ఉంది. అప్పుడు నిజంగా చాలా దెబ్బలు తిన్నాడు హర్ష యాక్చువల్‌గా. అండ్ చాలా కష్టపడి మరి ఎన్ని దగ్గర స్వెల్లింగ్స్ వచ్చినా మళ్ళీ హి డిడ్ ద జాబ్. అండ్ నేనెక్కడైనా ఏదైనా చేసేటప్పుడు కూడా "ఏ పర్లేదు, పర్లేదు. ఓకే, ఓకే. నేను ఓకే" అని ఎన్ని దెబ్బలు తగిలినా హి యూజ్డ్ టు కమ్ మళ్ళీ "ఓకే చేద్దాం మనం రెడీ, రెడీ" అని చెప్పి చేసేవాడు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హర్ష ఆల్సో. అండ్ హేమ షీ ఈస్ సో స్వీట్ హార్ట్. లవ్లీ. అండ్ ఒక కైండ్ ఆఫ్ గుడ్ సిస్టర్ నాకు దొరికిందనిపిస్తుంది ఈ మూవీలో. అండ్ అనురూప్ నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేమొక షార్ట్ ఫిల్మ్ చేసాము. అలా నాకు అనురూప్ తెలుసు. అండ్ ఈ మూవీ ద్వారా అందరికి ఒక మంచి పేరొస్తుంది అని చెప్పి నేను గట్టిగా అనుకుంటున్నా. బికాజ్ దిస్ ఈస్ వండర్‌ఫుల్ మూవీ అండ్ వండర్‌ఫుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎవరు రాలేదు. అండ్ నిజంగా చెప్పాలంటే ఎవ్రీ సీన్ చాలా బావుంటది. అండ్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. రాగా ఉంటుంది. అండ్ నిజంగా నాకు తెలుగులో ఇలాంటి ఒక మూవీ ఇప్పటివరకు రాలేదని నా ఫీలింగ్. ఈ మూవీతో మా అందరిని మీరందరూ బ్లెస్ చేయండి. మా టీమ్ అందరికి, మదం టీమ్‌కి. ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఈ మూవీ హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఈ మూవీ హిట్ అయితే పార్ట్ 2 కూడా వస్తుందని. సో, ఐయామ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఎందుకంటే దాంట్లో నా క్యారెక్టర్ నాకింకా చాలా ఇష్టం. నాకు భయమేస్తుంది చాలా. ఎలా మాట్లాడాలో తెలీదు. మీరందరూ టీజర్ చూసారు కదా! నచ్చిందా? నన్ను మూవీలో తీసుకున్నందుకు డైరెక్టర్ సార్‌కి థాంక్ యూ సో మచ్. వంశీ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్‌కి థాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ అయితే చాలా బావుంటది. లైక్ రియల్‌గా నేను ఊర్లో ఎలా ఉంటే
ఉంటానో సేమ్ సిమిలర్‌గా ఉంటది క్యారెక్టర్ గూడా. అందుకే కొంచెం ఈజీ అయింది నాకు యాక్ట్ చేయడానికి. లేదంటే చాలా కష్టమయ్యేది. డైరెక్టర్ సార్‌కి థాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సార్‌కి గూడా థాంక్ యూ సో మచ్. అండ్ శాంతయ్య సార్‌కి కూడా థాంక్ యూ సో మచ్. ఇనయ లవ్ యూ డార్లింగ్. ఆహ్, నిజంగా ఇలాంటి రోల్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. బికాజ్ ఇప్పుడు ముందైతే కూడా చాలా ఈజీగా చేసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఎలా అంటే జనాలంతా కొంచెం మారిపోయారు. కొంచెం ఎక్కువ చేస్తే తక్కువ, తక్కువ చేస్తే ఎక్కువ అనేలాగా ఉంటారు. కానీ ఈయన డిడ్ వెరీ గుడ్ జాబ్ అన్నమాట ఈ సినిమాలో. లత చాలా చేసింది. చాలా కష్టపడింది. ఒక 1 మంత్ ఒక ఫారెస్ట్‌లో ఉండి కష్టపడింది. పర్లేదు. తనకి ఒక సీన్‌లో కొడుతుంటే తనకి అసలిక్కడ ముక్కు పగిలిపోయి బ్లడ్ వచ్చేసింది. అయినా కూడా మళ్ళీ తను నెక్స్ట్ సీన్‌కి రెడీ అయ్యి చేసింది. లైక్ అలాంటి ఆర్టిస్ట్‌లు చాలా తక్కువుంటారు. లైక్ తను చాలా డెడికేటెడ్, హార్డ్ వర్క్ చేసింది. చాలా కష్టపడి చేసింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు లత. అయితే చాలా చేసింది. నిజంగా అలా క అంటే నిజంగానే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి. యూ డిడ్ ఇనయ. లవ్ యూ. ఆహ్, అండ్ అనిరూప్, హేమ అనిరూప్ అయితే ఈస్ లైక్ అమేజింగ్ యాక్టర్ అన్నమాట. మాటల్లో చెప్పలేమింకా. అతని సీన్స్ చూస్తుంటే మేము డైరెక్ట్‌గా చూసి అన్ని రోజులు నాకే నార్మల్ అనిపిస్తే ఎవరైనా మనకు తెలిసిన కొత్తగా తెలిసిన వాళ్ళు, పాతవి తెలిసిన వాళ్ళు స్క్రీన్ పైన వస్తే నవ్వొస్తది. కానీ ఈ అబ్బాయి వచ్చేసరికి ఏడుపొచ్చేసింది. అలా యాక్ట్ చేసేసాడన్నమాట. అండ్ హేమ ఆల్సో అమ్మాయి స్వీట్ గర్ల్. ఆహ్, యాహ్! థాంక్ యూ. అండ్ హర్ష గురించా? ఆహ్, హర్ష వెరీ గుడ్ యాక్టర్. అండ్ హ్మ్. చాలా మంచి అబ్బాయి. కరెక్ట్‌గా ఈ రోల్‌కి సెట్ అయ్యారన్నమాట. అతను తప్ప లైక్ వేరే వాళ్ళు ఎవరు సెట్ అవ్వరు. అలా యాప్ట్ అయిపోయింది ఆ రోల్ అతనికి. నీళ్ళొచ్చినాయి చూస్తే. ఎందుకంటే ముక్కు పగిలిపోయింది మొత్తం ఇదంతా. కాళ్ళు పగిలిపోయినాయి. సో డిడ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. అంత కష్టపడి చేశారు వాళ్ళు. ద డైలాగ్స్ దేర్ ఆర్ అబౌట్ 16 సీన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ వేర్ ఇట్స్ వెరీ వెరీ ఇంటెన్స్ డైలాగ్స్. వి స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఫిల్మ్ డిడ్ ఇట్ ఇన్ తెలుగు లైక్ దిస్. ఇంతవరకు తెలుగులో ఇలాంటి పిక్చర్ వచ్చిందని మేము అనుకోవట్లేదు. దీస్ 8 క్యారెక్టర్స్ హూ ఆర్ ఆల్ స్టాండింగ్ హియర్, ఎవ్రీబడి గాట్ దేర్ బిట్ అండ్ దే డిడ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. And thank you once and all for everyone.